30 ఏళ్ల కల నెరవేరినా ఫలితం లేదా? సొంత కార్యకర్తలే ఆ ఎమ్మెల్యేపై నారాజుగా ఉన్నారా? వలస నేతలను ఆ ఎమ్మెల్యే అందలమెక్కిస్తున్నారా? ఒంటెద్దు పోకడలతో సీనియర్లతో గ్యాప్ పెంచుకుంటున్నారా? తండ్రిని మించిన తనేడవుతారనుకుంటే ఆయన పేరునే ముంచేస్తున్నారా? మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ రాజకీయ వారసుడెవరు? లెట్స్ వాచ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో కొనసాగారు. జిల్లాలోనే నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హవా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మర్రి జనార్దన్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో విజయఢంకా మోగించి నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్టీ తప్ప మరో పార్టీ లేదన్నట్టు ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. కానీ 2023 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 30 ఏళ్ల కళ సాకారమైందని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం రెట్టింపైంది. కానీ ఏడాది తిరిగేసరికి ఆ ఉత్సాహం నీరుగారిపోయింది. దీనికోసమా ఇంత కష్టపడి గెలిపించుకుందని సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తితో రగిలిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒంటెద్దు పోకడతోనే నాగర్ కర్నూలు ప్రజలు కాంగ్రెస్ కి మద్దతు పలికారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో ఉంది. గెలవాల్సిన సీటు కోల్పోయామనే ఆవేదనతో బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొన్నాళ్లు ఆశల పల్లకీలో విహరించాయి. కానీ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యవహారంతో వారిలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. కాంగ్రెస్ శ్రేణులను ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వలస నేతలకే అందలమెక్కిస్తున్నారన్న అసహనం రోజురోజుకి పెరిగిపోతోంది. తమను కూడా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారట పార్టీ సీనియర్లు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. కాంగ్రెస్ లో దామోదర్ రెడ్డికి ఉన్న మంచి పేరుతోనే డాక్టర్ రాజేష్ రెడ్డి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుని విజయఢంకా మోగించారు. గెలుపొందాక 5-6 నెలలు తండ్రి చాటు బిడ్డగా రాజేష్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు చక్కబెడుతూ వచ్చారు. ప్రతిపక్షాల విమర్శలతో కొన్ని నెలలుగా ఎమ్మెల్యేనే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారో అప్పటి నుంచే నాగర్ కర్నూల్ కాంగ్రెస్ లో ముసలం మొదలైందట. తండ్రి పార్టీ సీనియర్ నాయకులను కలుపుకొని కార్యక్రమాలు చేస్తుండగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకే మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. మొన్నొచ్చిన నాయకులనే ఎమ్మెల్యే అందలమెక్కిస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను దగ్గరికి రానియడం లేదని నాగర్ కర్నూల్లో చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతో తండ్రి మాటను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిది ఒకదారైతే కొడుకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రూటే సపరేట్ అని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు కొత్తైనా దామోదర్ రెడ్డి ముఖం చూసి గెలిపించుకున్నామని, కానీ తండ్రి పేరు నిలబెట్టాల్సిన తనయుడు ఇలాంటి రాజకీయం చేస్తాడని అనుకోలేదని కార్యకర్తలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి అందరినీ కలుపుకుని పోయేవారని, కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం ఆర్థికంగా లబ్ధి చేకూర్చారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తండ్రి చాటు బిడ్డగా విమర్శలు ఎదుర్కొన్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరించడాన్ని ఆహ్వానిస్తూనే ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పార్టీలో వర్గపోరు మొదలైంది. నాగర్ కర్నూల్లోనూ ముసలం మొదలైందని, భవిష్యత్తులో పార్టీ నేతల తీరు ఇలాగే ఉంటే కారు పార్టీకి అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించినట్టేనని సొంత పార్టీ కార్యకర్తలే నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఎమ్మెల్యేలు ఆత్మ విమర్శ చేసుకుంటారా? అంతా మా ఇష్టమని ఇలాగే ముందుకెళ్తారో చూడాలి.